మొత్తానికి వచ్చేసానన్నమాట ఈడకి. ఏదో ఒకటి షార్ట్‌లు, బూట్లు, డ్రాయర్‌లు ఏదైనా తీసుకుందామని మొత్తానికి షాపింగ్ చేద్దామని వచ్చా. కానీ నాకిక్కడ ఏది కూడా సెట్ అయ్యేదంతగా దొరకలేదు. కాకపోతే ఎక్కడికొచ్చామో అని అనుకుంటున్నారా? అది ఎక్కడో కాదు మన హైదరాబాద్. చాలామంది చూసుంటారు దీన్ని ఆల్రెడీ. హైదరాబాద్‌లో ఫేమస్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. అయితే దీన్ని దగ్గర దగ్గర 433 సంవత్సరాల క్రితం మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే ఆయన దీన్ని నిర్మించడం జరిగిందనమాట. అయితే చాలా అంటే చాలా బాగుంది. అయితే దీన్ని ముఖ్యంగా గ్రానైటు, సున్నపురాయి, పాలరాయి లాంటి మార్బుల్స్‌తో దీన్ని డిజైన్ చేసి, తయారు చేసి కట్టించడం జరిగింది మన హైదరాబాదు నడి ఒడ్డు మీద. కాబట్టి చాలా మంచి ప్లేసు. ఎవరైనా హైదరాబాద్ ఎళ్లారు అంటే డెఫినెట్‌గా కుదిరినంత వరకు కాస్త ఈ ఏరియాని, ఈ ప్రాంతాన్ని చూసేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎళ్తామో లేదా ఇంకేందనేది తెలీదు కాబట్టి ఖచ్చితంగా ఈ గాజులు కావచ్చు, లేడీస్ జ్యువెలరీకి సంబంధించినయన్నీ చాలా ఎక్కువగాను, తక్కువ రేటుకి దొరుకుతాయి. ఇక హైట్ విషయానికొస్తే హైట్ వచ్చి 56 మీటర్లు. 1591లో దీన్నయితే కట్టడం జరిగింది. చూసారు గదా! రండి మరి ఇంకొక పర్సన్ చూపిస్తా. ఈయనొక శక్తి, సమూహ శక్తి అని చెప్పొచ్చు. ఒక మహానుభావుడు అని చెప్పొచ్చు. ఒక గొప్ప వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చూసారా స్టాచ్యూ ఆఫ్ ద అంబేద్కర్? ఇది తెలంగాణలోనే హైదరాబాదు సెక్రటేరియట్ దగ్గర దీన్ని కట్టడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. దగ్గరికెళ్ళి చూస్తే ఇంకా బాగుంది. ఇంకంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం పనికొచ్చే వీడియోలు పెడతా ఉంటాయి. తెక్కలు ఏం పెట్టను. ఇంక అంతకంటే ఇంకేం చెప్పలేము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.